హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ పండగ శుభాకాంక్షలు. మా ఇంటి ఎదురుగా ఉన్న స్కూల్లో జరిగిన సంక్రాంతి సంబరాలు అయితే మీతో పంచుకుంటానండి. చక్కగా గొబ్బెమ్మలు పెట్టి భోగి మంటలతో చిన్నపిల్లలతోటి ఇలా సంబరాన్ని స్టార్ట్ చేశారు. ఈ స్కూల్లో అన్నీ సాంప్రదాయంగా చక్కగా పిల్లలకు అన్నీ అర్థమయ్యే విధంగా అన్నీ మేడం అయితే చేస్తారు. ప్రిన్సిపల్ మేడము చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ముగ్గులు పోటీలని అవన్నీ చాలా కాంపిటీషన్స్ అయితే పెడుతూ ఉంటారు. అలాగే సంక్రాంతి సంబరాలు కూడా చక్కగా ఈ విధంగా పిల్లలకి పట్టుబట్టలు అవి వేసుకొని చక్కగా ఇలా అయితే స్టార్ట్ చేశారు. పండగ ముందు ఇలాగైతే మన సాంప్రదాయాలని కట్టుబాటులని అన్నీ ఇలా పిల్లలకి చిన్నపిల్లలకి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఆ పసి మనసులకి మన సంస్కృతి సాంప్రదాయాలని ఈ విధంగా తెలియజేయడం అనేది చాలా నచ్చుతుంది. ఈ స్కూల్లో చదివిన పిల్లలు కూడా మంచి మంచి జాబ్స్ చేసుకుంటూ మంచి మంచి పొజిషన్లు అయితే ఉన్నారండి. చాలా మంచి స్కూలు. మేడం కూడా ప్రిన్సిపల్ మేడం కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. పేరెంట్స్కి పిల్లల్ని చాలా కేర్గా కూడా చూస్తారు. అసలు ఎంత ముద్దుగా ఉన్నారంటే బుడ్డ పిల్లలు చూస్తూనే ఉండిపోవాలనిపించింది. ఒక్కొక్కళ్ళు బాయ్స్ అయితే పంచెల్లోను, గర్ల్స్ అయితే పట్టుబట్టలు లంగా, బుట్ట లంగా, హాఫ్ లంగాలు వేసుకొని చక్కగా ముద్దుగా ఉన్నారు పిల్లలందరూ. చూడడానికి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఈ మధ్య అసలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు పండగ అనేది. పండగ రాకముందే ఇలా పిల్లలకి టీచర్స్ అనేది వాళ్ళు చిన్నపిల్లలు అయిపోయి వాళ్ళకి ప్రతిదీ కూడా వాళ్ళకి తెలియజేస్తూ చేయడం అనేది చాలా నచ్చింది నాకు. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియో మీ దాకా వస్తుంది. తర్వాత పిల్లలకి పంటల గురించి చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే చాలా లోపల జరిగాయి. పిల్లలు కూడా చాలా అందంగా చక్కగా రెడీ అయ్యి వచ్చారు సాంప్రదాయబద్ధంగా. టీచర్స్ కూడా అదేవిధంగా పట్టుబట్టలు వేసుకొని చక్కగా వాళ్ళు సాంప్రదాయాన్ని ఎక్కడ మిస్ అవ్వకుండా అన్నీ అలంకరించుకొని చక్కగా వచ్చారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ చేసుకోవాల్సినవి అన్నీ చేసేసి తర్వాత లోపల అనేది చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్, పంటలు ఎలా వస్తాయి, రైతుల గురించి ఇదంతా మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టేజ్ మీద అయితే మీకు చూపించారు. అది కూడా నేను మీకు చూపిస్తాను. Come on.
వాళ్ళు పంటని కోస్తున్నారు. ఈ మార్గశిర మాసంలో సందర్శన రూపంలో ఉంటాడు విష్ణుమూర్తి. రైతులు సంతోషంలో మీరిద్దరు ఇక్కడ ఉండిపోండి.